సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. అయితే వెస్టిండీస్ చేతిలో జింబాబ్వే ఓడిపోవడంతో టీమిండియాకి ఇంకా స్వల్ప అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్ చేరాలి అంటే ఏం జరగాలి, ఆ సినారియోస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారత్ తన తదుపరి 2 మ్యాచ్ల్లో అంటే ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చ్ 1న వెస్టిండీస్తో ఖచ్చితంగా గెలవాల్సిందే. అప్పుడే సెమీస్ రేసులో నిలుస్తుంది. ముందు సినారియో 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీమిండియా చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఏమవుతుంది? భారత్ తన తదుపరి 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే మొత్తం 4 పాయింట్లు లభిస్తాయి. కానీ సౌత్ ఆఫ్రికాతో ఓటమి వల్ల భారత్ నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. కాబట్టి ఈ 2 విజయాలు భారీ తేడాతో ఉండాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికా తన మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ గెలవాలని ప్రతి టీమిండియా అభిమాని కోరుకోవాలి. దీనివల్ల సౌత్ ఆఫ్రికా నేరుగా సెమీస్కి వెళ్తుంది. 2వ స్థానం కోసం భారత్, విండీస్ పోటీ పడతాయి. ఇప్పుడు సినారియో 2 చూద్దాం. భారత్ ఒక మ్యాచ్ మాత్రమే గెలిస్తే ఏమవుతుంది? ఒకవేళ భారత్ కేవలం వెస్టిండీస్ పై గెలిచి జింబాబ్వే చేతిలో ఓడిపోతే పరిస్థితి మరీ కష్టమవుతుంది. అప్పుడు భారత్, విండీస్, జింబాబ్వే 3 జట్లు 2 పాయింట్స్తో సమానంగా ఉంటాయి. అప్పుడు సెమీస్ బెర్త్ నిర్ణయించడానికి నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం భారత్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇది భారత్కి నష్టమే. సో టీమిండియా సేఫ్ గా సెమీస్ కి వెళ్లాలి అంటే ఈ ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. అదేంటంటే వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలవాలి. అప్పుడు పాయింట్స్ టేబుల్ చూసినట్టయితే సౌత్ ఆఫ్రికాకి 4 పాయింట్లు, వెస్టిండీస్ కి 2, ఇండియాకి 0, జింబాబ్వేకి 0 ఉంటుంది. ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ లో ఇండియా గెలవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికాకి 4, వెస్టిండీస్ కి 2, ఇండియాకి 2, జింబాబ్వేకి 0 పాయింట్స్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికాకి 6 పాయింట్లు, వెస్టిండీస్ కి 2, ఇండియాకి 2, జింబాబ్వేకి 0 పాయింట్లు ఉంటాయి. ఇక ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో ఇండియా గెలవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికాకి 6 పాయింట్లు, ఇండియాకి 4, వెస్టిండీస్ కి 2, జింబాబ్వేకి 0 పాయింట్లు ఉంటాయి. తుది పాయింట్ల పట్టిక ఇలా ఉంటే భారత్ సెమీస్ కి వెళ్తుంది. సౌత్ ఆఫ్రికాకి 6 పాయింట్లు, భారత్ కి 4 పాయింట్లు, విండీస్ కి 2, జింబాబ్వేకి 0. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ సేన కేవలం గెలవడమే కాదు, తమ నెట్ రన్ రేట్ ని భారీగా మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా మార్చి 1న వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ నాకౌట్ లాంటిదే. మరి ఈ సినారియోస్ ని సాటిస్ఫై చేసి టీమిండియా సెమీస్ వెళ్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.